హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అటిక మామిడాకు పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా రకాలైన వ్యాధులకు కూడా ఈ అటిక మామిడాకు అనేది చాలా మంచిది. దానికోసం ముందుగా నేను కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను అటిక మామిడాకుని నీట్గా వలుచుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే బాగా పండిన టమోటాలు ఒక 2 యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవైతే కొంచెం కారం తక్కువగా ఉన్నాయి, మిరపకాయలు అందుకు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేశాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ మీ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు లైట్గా యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. కానీ చింతపండు లైట్గా యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ పప్పు అంతా మెత్తగా అయ్యేటట్టు చూసుకొని విజిల్స్ పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 5 విజిల్స్ పెట్టాను. 5 విజిల్స్ తర్వాత చూద్దాము. ఇక్కడ చూసారా, 5 విజిల్స్ తర్వాత పప్పు అంతా కూడా మనకి మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదిపేసుకోవాలి. పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మొత్తం కూడా మెదిగేలాగా మెదిపేసుకోండి. ఈ విధంగా పప్పు గుత్తితో మొత్తం స్మాష్ అయ్యేలాగా మెదిపేసుకోవాలి. పప్పు మొత్తం కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పు మనకి చపాతీ, రోటీ, అలాగే రాగి సంగటి, రైస్ అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్నాం కదా. ఇలా మెదిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మీకు పప్పు పలుచగా కావాలనుకుంటే కాస్త వేడి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను పోపుకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు యాడ్ చేశాను. అలాగే తెల్లగడ్డపాయలు ఒక 4 ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేశాను. ఇవంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆనియన్స్, కరివేపాకు అంతా కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇందాక మనం మెదుపుకొని పక్కన పెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా, ఇందులోకి ఈ పోపు మొత్తాన్ని యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా ఈ పోపు మొత్తం ఇందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి హెల్తీ అటిక మామిడాకు పప్పు అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.